హలో ఆస్పిరెంట్స్, ఈరోజు నిన్న రాసుకున్న కరెంట్ అఫైర్స్ అండ్ ఈరోజు సండే రాసుకున్న కరెంట్ అఫైర్స్ని ఒకసారి రివిజన్ చేస్తున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి వీడియో చేస్తున్నా. మన ఫస్ట్ టాపిక్ అయితే నోబెల్ ప్రైజ్ ఇన్ పీస్ ఎవరికి వచ్చింది? మారియా కొరేనా మచాడో. ఈమె వెనిజులాకు సంబంధించిన డెమోక్రటిక్ రైట్స్ యాక్టివిస్ట్ అనమాట. సో వెనిజులా అనే కంట్రీ సౌత్ అమెరికాలో ఉంటుంది అండ్ ఆయిల్స్కి చాలా ఇంపార్టెంట్ సోర్స్ అనమాట వెనిజులా అనేది. అండ్ మనకి ఈ ప్రైజ్ ఎవరు ఇస్తారంటే నార్వే కంట్రీ ఇస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ నోబెల్ ప్రైజ్ విచ్ వాస్ గివెన్ బై నార్వే. అండ్ మనకి ఈ ప్రైజ్ వస్తే 9 మిలియన్ స్వీడిష్ క్రోనర్స్ కూడా ఇస్తారనమాట డబ్బులు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ 11th అక్టోబర్న సెలబ్రేట్ చేస్తాము. అదే నేషనల్ గర్ల్ చైల్డ్ డే అయితే January 24th సెలబ్రేట్ చేస్తాం. అండ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎస్డిజి గోల్ నెంబర్ టాకింగ్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ. ఓకే. నెక్స్ట్ మనకి సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్ ఆర్ సెన్సార్ బోర్డ్ అని అంటాం. ఇది సినిమాటోగ్రఫ్ యాక్ట్ 1952 బేస్ అయ్యి ఈ యొక్క బోర్డ్ అంటే ఇట్ ఈస్ అ స్టాచ్యుటరీ బాడీ. 1952లో మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం. ముంబై హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కింద వస్తుంది. దీనికి 9 రీజనల్ సెంటర్స్ ఉంటాయి అండ్ 4 సర్టిఫికేట్స్ ఇస్తుంది. యూ ఇచ్చిందంటే అందరూ ఎలిజిబుల్, అందరూ చూడొచ్చు. యూ/ఏ ఇచ్చిందంటే గ్రేటర్ దెన్ 12 years ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలి. ఏ సర్టిఫికేట్ ఇస్తే 18 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు చూడొచ్చు. దెన్ ఎస్ అంటే ఓన్లీ స్పెసిఫిక్ ఆడియన్స్కి మాత్రమే, లైక్ ఇంజనీర్స్, సైంటిస్టులకి అట్లా కొన్ని స్పెసిఫైడ్ ఆడియన్స్కి మాత్రమే అది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ మనకి ఫారెస్ట్ ఎగ్జామ్స్కి. వరల్డ్ వైల్డ్ లైఫ్ వీక్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? 2nd అక్టోబర్ నుంచి 8th అక్టోబర్న మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇండియాకి ఫస్ట్ కామన్ మొబిలిటీ యాప్ ఏంటి అంటే ముంబై వన్ యాప్ అనేది మనకి మోడీజీ గారు రీసెంట్గానే దాన్ని అన్వెయిల్ చేశారు. నెక్స్ట్ మనకి పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డ్. దీంట్లో 6 members ఉంటారు. అందులో 3 members ఆర్బీఐ నుంచి, ఇంకో 3 members గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటారు. అండ్ దీని చైర్పర్సన్గా గవర్నర్ ఆఫ్ ఆర్బీఐనే ఉంటారు. పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డ్. నెక్స్ట్ మనకి మార్ట్లెట్ మిజైల్. ఈ మిజైల్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మల్టీ రోల్ అనమాట. అండ్ ఇది సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేస్, ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ టు ఎయిర్ అన్ని కోణాల్లో కూడా దీన్ని యూజ్ చేస్తాము. అండ్ ఇది ఏంటంటే ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే యూకే నార్త్ ఐలాండ్ థేల్స్ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వన్ సావల్కోట్ డ్యామ్ చినాబ్ రివర్ పైన ఉంది. అండ్ మనకి మెయిన్గా ఈ చినాబ్ రివర్ గురించి తెలుసుకుంటే ఇది సట్లెజ్ అనే ఒక ఇండస్ ట్రిబ్యూటరీని అది జాయిన్ అవుతుంది అనమాట. తర్వాత అది ఇండస్లో జాయిన్ అవుతుంది. అండ్ మనకి ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కూడా తెలుసుకోవాలి. 1960లో దీన్ని తీసుకుని వచ్చాము అండ్ వరల్డ్ బ్యాంక్ దీన్ని మీడియేషన్ చేసింది అనమాట పాకిస్తాన్కి మనకి. అండ్ దానికి నెక్స్ట్ పుల్కాట్ లేక్ అనేది 2nd లార్జెస్ట్ లగూన్ అనమాట ఆఫ్టర్ చిలికా. అండ్ శ్రీహరికోట ఐలాండ్ కూడా పుల్కాట్ లేక్ బ్యారియర్గా ఉంటుంది. అండ్ ఫ్లమింగో ఫెస్టివల్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ నంగల్ వైల్డ్ లైఫ్ సెంచరీ రాజస్థాన్లో ఉంది. ఏషియాటిక్ లయన్ సెన్సస్